కుజుడికి చండ్రకర్ర అంటే ఇష్టం. చండ్ర మనకి చండ్ర అనేటువంటిది పల్లెటూరులో బాగా దొరుకుతుంటుంది నాన్న. చండ్రకర్ర బాగా దొరుకుతుంటుంది. ముఖ్యంగా చండ్రను కాలిస్తే ఎలా ఉంటుందంటే ఎర్రటి నిప్పులు ఉంటాయి ఆ కట్టెని కాలిస్తే. అది అంటుకోదు పొరపాటున, అంటుకుందే వదలదు చివరి వరకు. బ్రాహ్మణులు హోమం చేస్తుంటారా, నెయ్యి వేస్తూ ఉంటారా ఇట్లాగా, దాన్ని వాటిని సృక్స్రువారు అంటారు. సృక్కు సురువం ఈ రెండు కూడా చండ్రకట్టెతోనే తయారు చేస్తాం. ఎన్నిసార్లు నెయ్యి వేసినా అంటుకోదు. వన్స్ అంటుకుందా మొత్తం చివరి వరకు కాలాల్సిందే. అంత గట్టిగా ఉండేటువంటిది. అందులో కుజుడికి ఇష్టమైనటువంటిది దాని వర్ణం కూడాను బ్రౌనిష్ రెడ్డిష్ రెండు కలిసి ఉంటాయి. అంటే కుజుడు రక్తవర్ణం కాబట్టి ఆ రక్తవర్ణంలో ఉండేటువంటి చంద్ర కర్ర ఉంటుంది. చంద్ర కట్టెని తెచ్చుకొని ఇంత చాలు, పెద్దగా కర్ర ఇంత కట్టె బయట దొరికిద్దండి, పూజా స్టోర్స్ దొరుకుతుంది, లేదా పల్లెటూరులో అడిగితే బాగా తెలుస్తుంది. ఇంత చిన్న కట్టె తెచ్చుకొని దాన్ని కిరోసిన్ పోస్తారా, పెట్రోల్ పోస్తారా, ఏదోడు పోసి తగలబెట్టిన దాన్ని కాల్చేసేయండి. చంద్రకర్ర మంగళవారం రోజునే కాల్చండి. కాల్చిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 ఉంటుంది కదా రాహుకాలంలో, ఈ రాహుకాలంలో ఒక నేల మీద ఈ చంద్ర బొగ్గుతో ఎంత అప్పు ఉందో మీ టోటల్ 1, 2, 3, 3, 5, 8, 8, 2, 10, 10, 5, 15, 15, 5, 20 లక్షలు ఉంది టోటల్గా. 20 లక్షలని ఆ చంద్ర బొగ్గుతో రాయండి. రాసి ఎడంకాలుతో రివర్స్లో దాన్ని తుడిపేయండి. అలా 3 మంగళవారాలు చేయండి. అతి తొందరలో మీ అప్పు తీరేటువంటి మార్గం ఏర్పడుతుంది.